ಎಲ್ಲರಿಗೂ నమస్కారం అందరికీ వణకం వెల్కమ్ టు మై ఛానల్ చెన్నై తెలుగుడు నేను మీ సుధీర్. అండ్ మీరు కానీ నన్ను కొత్తగా చూస్తే నా పేరు సుధీర్. చెన్నైలో స్టేయింగ్కి సంబంధించి, ట్రావెలింగ్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ కావాలని నన్ను అడగచ్చు. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా నా బయోలో కూడా ఉంటుంది. మీరు నాకు డిఎం చేయొచ్చు. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నేను చెప్పబోయేది ఒక చిదంబర రహస్యం. మీలో ఎంతమందికి చిదంబరం టెంపుల్ గురించి తెలుసు, ఇంకా ఎంతమంది విజిట్ చేశారో కామెంట్ చేసేయండి. తెలియని వాళ్ళ కోసం నేను చెప్పేస్తాను కదా. మేము రీసెంట్గా చాలా కాలమైందిలేండి చిదంబరం టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. అసలు చెన్నై నుంచి చిదంబరం టెంపుల్కి ఎలా వెళ్ళాలి, చిదంబరం టెంపుల్ ఆర్కిటెక్చర్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఫైనల్గా చిదంబరం రహస్యం ఏంటి, ఇవన్నీ కూడా మనం వీడియోలో కవర్ చేసేయచ్చు. ముందుగా మనం అయితే టెంపుల్ చూసేద్దాం పదండి. జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాంతమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం. చెన్నై నుంచి చిదంబరం వెళ్ళాలంటే 3 దారులు ఉన్నాయండి. ఒకటి ట్రైన్ మీద వెళ్ళచ్చు. చెన్నై తాంబరం నుంచి చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, తాంబరం టు చిదంబరం. సో మీకు చెప్పాలంటే సర్కార్ ఎక్స్ప్రెస్ వీక్లీ ట్రైన్ ఇది. ఇక దీని ద్వారా వెళ్ళొచ్చు. పాండిచేరి వెళ్ళిపోయి అక్కడి నుంచి చిదంబరం వెళ్ళొచ్చు. సెకండ్ వన్ చెన్నై ఈసీఆర్ రోడ్ నుంచి, ఎప్పుడు కూడా ఈసీఆర్ రోడ్ నుంచే కాదు చాలా ప్లేసెస్ నుంచి డైరెక్ట్ చిదంబరంకి బస్ ఫెసిలిటీ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది, అలా వెళ్ళొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ఇంకా ఫైనల్ వన్ ఏంటంటే మన దగ్గర ఓన్ వెహికల్ కానీ రెంటల్ వెహికల్ కానీ ఉంటే దాని నుంచి చెన్నై నుంచి చిదంబరం టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. మేము అలాగే వెళ్ళాం. మా ఫ్రెండ్ కార్ ఉంటే దాని మీద వెళ్ళిపోయాం. మాకు అరౌండ్ ఒక 4.5 hours పట్టింది. ఇది నియర్లీ చెన్నై నుంచి చిదంబరంకి అయితే అరౌండ్ 230-240 కిలోమీటర్స్ ఉంటుంది. అలా చెన్నై నుంచి చిదంబరం స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాం చిదంబరం టెంపుల్కి. మనం చిదంబరం టెంపుల్కి అయితే వచ్చేసాం. ఈ చిదంబరం టెంపుల్లో మనకి నటరాజస్వామి, శివగామిదేవి, ఇంకా విష్ణుమూర్తి అయితే మనకు దర్శనం ఇస్తారు. అది కూడా సపరేట్గా దర్శనం ఇస్తారు. గర్భగుడిలో నటరాజస్వామి, ఆ పక్కన విష్ణుమూర్తి, కొంచెం దూరంలో శివగామిదేవి, ఇలా మనకి సపరేట్గా దర్శనం అయితే మనకి ఇస్తారు. ఈ చిదంబరం టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ యొక్క స్పెషాలిటీ ఏంటో మనం తెలుసుకుందాం. ఈ చిదంబరం టెంపుల్ అనేది ప్రపంచంలో అతిపెద్ద శివాలయం. సుమారు 40 ఎకరాల ల్యాండ్లో దీన్ని కట్టడం అయితే జరిగింది. ఆ కట్టడం కూడా నార్మల్గా కాదండి. దీన్ని ఏం బేస్ చేసుకుని కట్టారు మీ ఎవరికైనా తెలుసా? మీ అందరికీ తెలిసిందే, మీ అందరి దగ్గర ఉన్నదే. ఏంటో తెలుసా? మీ బాడీ. ఈ టెంపుల్ని హ్యూమన్ బాడీని బేస్ చేసుకుని కట్టారు. అది ఎలాగో తెలుసా? ఒక మనిషికి 9 ఎంట్రన్సెస్ ఉంటాయి. అలాగే ఈ టెంపుల్కి కూడా ప్రవేశ ద్వారాలు అనేవి 9 ఉంటాయి. ఒక మనిషి రోజుకి 21,600 సార్లు ఊపిరి తీసుకోవడం వదలడం జరుగుతుంది. ఈ టెంపుల్ యొక్క గర్భగుడికి పైన టాప్కి 21,600 బంగారు రేకులతో టాప్ వేయడం అయితే జరిగింది. ఇంకా దానికి 71,000 స్క్రూస్ అయితే బిగించడం జరిగింది ఆ టాప్కి. ఆ 71,000 మనిషి ఒంట్లో నాడులు 71,000 ఉంటాయి. సో ఆ విధంగా బేస్ చేసుకుని కట్టారు. ఇంకా ఈ గర్భగుడి అనేది టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. గర్భగుడి అంటే టెంపుల్కి మెయిన్. సో మన బాడీలో మెయిన్ ఏంటి? హార్ట్. ఇలా ఇంకా ఎన్నో విధాలుగా చాలా డీటెయిలింగ్స్ అయితే ఉంటాయి. అన్ని డీటెయిలింగ్స్ హ్యూమన్ బాడీని బేస్ చేసుకుని టెంపుల్ని ఆ కాలంలో కట్టడం జరిగింది. ఇంత గొప్పతనం ఉంది ఈ టెంపుల్లో. సో అంతేకాకుండా ఈ గుడిలో ఉన్న నటరాజస్వామి యొక్క బొటనవేలు ఎర్త్ ఫీల్డ్కి ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఒక సెంటర్ పాయింట్ అంట. సో దానివల్ల మ్యాగ్నెటిక్ గ్రిప్ అనేది అక్కడ 0 ఉంటుందంట. ఇంత స్పెషల్ అండి ఈ చిదంబరం టెంపుల్ అనేది. సో ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. నేనైతే అంత ఎక్స్పర్ట్ని కాదండి, నాకు కొంచెం తెలుసు. ఆ తెలుసుకున్నది నేను మీతో షేర్ చేస్తున్నాను. లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఈ టెంపుల్లో మనకి నటరాజస్వామి, విష్ణుమూర్తి అయితే దర్శనం ఇస్తారు. వీళ్ళ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి టెంపుల్ అనేది పక్కన ఉంటుంది. అక్కడ శివగామిదేవి అమ్మవారిని మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి బయట కోనేరు అనేది ఉంటుంది. ఆ కోనేరు అనేది చాలా అందంగా ఉంటుందండి, మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. మనం వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం ఫోటోల గురించి దీని గురించి దాని దగ్గర చాలాసేపు టైం స్పెండ్ చేస్తాం. ఈ గుడి అంతా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా మనం బయటికి వెళ్ళిపోయేటప్పుడు బయట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అది కూడా దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. సో
నైట్ వ్యూ అయితే నాకు అదిరిపోతుందండి. ఇంకా నైట్ అయ్యే కొద్దీ కూడా టెంపుల్ చాలా బాగుంటుంది. కానీ కొంచెం నాకు అనిపించింది ఏంటంటే కొంచెం అండర్ మెయింటెనెన్స్లో ఉందేమో, తక్కువ మెయింటెనెన్స్లో ఉందండి. కొంచెం బాగా మెయింటైన్ చేస్తే కనుక టెంపుల్ వాళ్ళు చూసుకుని ఇంకా బాగుంటుంది టెంపుల్. విజిటర్స్ ఇంకా బాగా విజిట్ చేయొచ్చు, చాలా నీట్గా చూపించవచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. మీరు ఎదురు చూసే పాయింట్ అయితే వచ్చేసింది, ఆ చిదంబర రహస్యం అంటే ఏంటి అనేది. ఈ పంచలింగాల్లో దీన్ని ఆకాశలింగం అంటాం. సో మన నటరాజస్వామి దర్శనం చేసుకునేటప్పుడు నటరాజస్వామి వెనక ఒక కర్టెన్‌లా ఉంటుంది. ఆ కర్టెన్ వెనక ద బిల్వపత్రాలు ఉంటాయంట. సో ఆ కర్టెన్ మనకి కొంచెంగా తీసి చూపిస్తారు. అక్కడ ఏముండదు, శూన్యం. సో అదేంటంటే అదే ఆకాశలింగం, అక్కడ చూసి దండం పెట్టుకోండి, అదే చిదంబర రహస్యం అంటారు. సో ఇదేంటని దీని గురించి నేను తెలుసుకున్నది ఏంటంటే, ఆకాశం ఎక్కడ ఉంటుందండి? ఆకాశలింగం అంటే ఆకాశం అంతటా ఉంటుంది. అలాగే ఆకాశలింగం అంటే ఏంటి? ఆయన అంతటా ఉన్నాడని అర్థం. అదే చిదంబర రహస్యం అంట. సో నేను తెలుసుకోగా విన్నదే. సో నేను చెప్పే దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక మీరు నన్ను కరెక్ట్ చేయొచ్చు. ఇదే చిదంబర రహస్యం నాకు తెలిసి. ఇంకా విష్ణుమూర్తి అక్కడ ఎందుకున్నాడు, ఆయన పక్కనే అనేది అదొక స్టోరీ. సంథింగ్ అమ్మవారు, అయ్యవారు నాట్యం గురించి ఏదో పోటీ పెట్టుకుంటే, ఆ పోటీకి ప్రైజ్‌లా విష్ణుమూర్తిని తెచ్చుకున్నారంట. సో దానివల్లంట ఈశ్వరుడు మొదట నాట్యం చేసిన ప్లేసు ఈ చిదంబరం. సో మీరు కానీ ఇప్పటిదాకా విజిట్ చేయకపోతే చెన్నై నుంచి చాలా దగ్గర కాదండి, కొంచెం దూరమే. విజిట్ చేయండి ఒకవేళ కుదిరితే. మన టెంపుల్ టూర్ అయితే అయిపోయిందండి. ఇంతకీ మీరు చిదంబరం టెంపుల్ చూసారో లేదో కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్స్లో అడిగేసేయండి. చిదంబరం టెంపుల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇది. ఇందులో ఒకవేళ నా నుంచి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు కామెంట్ చేసి నాకు చెప్పొచ్చు. నేను కూడా తెలుసుకుంటాను. సో ఎవ్రీవన్ ఈజ్ ఎ లెర్నర్. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు, తెలుసుకుంటారు. సో మీకు చెన్నైలో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కామెంట్స్లో అడగచ్చు. ఇంకా లేదా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, దాంట్లో కూడా డిఎం చేయొచ్చు. ఎప్పుడైనా సరే డోంట్ హెసిటేట్ టు డిఎం. నాకు తెలుసు గ్యాప్ వచ్చింది. గ్యాప్ రాకుండా ఎలా ఉంటుందండి? అవుతాయి కదా, అన్ని పనులు చేసుకోవాలి, ఇవి చేసుకోవాలి. కారణాలు చెప్తున్నాను అనుకోకండి, నిజంగా ఏ చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి, అలా అలా చేసేసరికి అవుతుంది. సో పెడతాను వచ్చినంత వరకు, చేసినంత వరకు. టైం పడుతూ ఉంటుందండి, ఏమనుకోకండి. ఓకే, ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేసేయండి. అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ టు చెన్నై తెలుగుడు.